నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. బస్సు యాత్ర జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీ కావలిలో మేమంతా సిద్ధం సభకు విచ్చేస్తున్న సందర్భంగా అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. సీఎం వైఎస్ జగన్ రాకను పురస్కరించుకుని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీ కావలికి సీఎం వైఎస్ జగన్ విచ్చేస్తున్న క్రమంలో మేమంతా సిద్ధం పేరుతో కావలి బైపాస్ వద్ద ఉన్న వెంగయ్యగారిపాలెం సమీపంలో విశాలమైనటువంటి స్థలంలో సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ఆశీస్సులు పొందుకోవడంతో పాటు చేసిన మేలును ప్రజలకు వివరించేందుకు జనం మధ్యకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదించేందుకు 150,000కు పైగా సభకు విచ్చేస్తున్నారని ఆయన తెలియజేశారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో బృహత్తరమైన సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. మంచి చేసిన ముఖ్యమంత్రిని ఆదరించేందుకు అక్కచెల్లెమ్మలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సీఎం రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. కూటమి పార్టీలను కలుపుకొని చంద్రబాబు నాయుడు ఎన్ని నక్కజిత్తుల వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు కురిపించడం, గెలిచిన తర్వాత మాట మార్చి ప్రజలను వంచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజానికానికి స్పష్టంగా తెలియవచ్చిందన్నారు. ఆయన ఎన్ని మాయమాటలు చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆదరించి ఆశీర్వదించబోతున్నారని తెలిపారు. మేమంతా సిద్ధం సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా సమాయత్తం కావాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించబోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. రేపు 6వ తారీఖు సాయంకాలం 3 గంటలకి మేమంతా సిద్ధం సభ కావలి పట్టణంలో బైపాస్ రోడ్లో వెంగయ్య గారి పాలెం వద్ద ఈ సభ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ప్రసంగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు అందుకున్న వారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, జగనన్న అభిమానులు కావచ్చు, అదేవిధంగా మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, భారతదేశంలో ఏ నాయకుడికి కాని విధంగా ఈ సిద్ధం మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల జరిగినాయి. 4 చోట్ల జరిగిన వాటిలో ప్రతి ఒక్కటి ఒకదానికి మించి ఒకటి జరుగుతూ అద్దంకిలో దాదాపు 15 లక్షల మంది ఆ సభకు రావటం నిజంగా భారతదేశానికి ఒక ఆశ్చర్యకరమైన విషయమైంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రావటం చూసి అందరూ కూడా జగనన్నకి ఇంత క్రేజ్ ఎందుకు అని అనుకున్న విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది ముఖ్యమైన మా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళంతా కూడా అడుగుతూ ఉంటారు, ఏంది ఇంతగా ఉన్న జనాభా వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి, ఏవైతే వాగ్దానాలు చేసావో ప్రతి ఒక్కటి నెరవేర్చిన వ్యక్తి, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి, ఇవన్నీ చేశాడు. కాబట్టే ఈరోజు ప్రజల్లో ఒక సినిమా యాత్రకి ఒక రకంగా ఉండొచ్చు కానీ క్రేజు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా యాక్టర్స్ కంటే 10 రెట్లు క్రేజు ఈరోజు ఉందనే దానికి నిదర్శనం. మనం చూస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ 2 రోజులు బస్సు యాత్ర లేదా ఏదో ఒక యాత్ర చేశారంటే
ఒక నెగ కనిపాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అనేక మంది కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అనుకునేవారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు సీఎం కావాలంటే దానికి తగిన సంఖ్యలో ఆయన పోటీ చేస్తుండగా, కానీ ఈరోజు ఎవరికో పగకి మోసేదానికి ఏదో ప్యాకేజీ కోసం అన్నట్టు ఒక 23 సీట్లు తీసుకొని ఈరోజు పోటీ చేస్తుంటే ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి అనేది కూడా అందరికీ సందేహం. అందుకే ఈరోజు ఆయన ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ కూడా ఆయన వచ్చినా కూడా స్పందన లేదు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్యాష్లో కూడా ఆయన మీద నమ్మకం లేదు. డ్రోన్ పెట్టి తీసుకొని ఆ జనాన్ని చూపించాలనుకుంటాం. సభకు పెట్టినప్పుడు ఒక అధినేత వచ్చినప్పుడు ఏదో మనమైనా సరే ఒక ఎమ్మెల్యేగా మేము తిరుగుతున్నప్పుడు కూడా మా సభకు మేము చేసే కార్యక్రమాలకి ఏ విధంగా జనాలు వచ్చాయని మేము చూపించుకోవాలంటే ఒక డ్రోన్ పెట్టుకొని తీసుకుంటాం. ఈరోజు వాళ్ళ సభకి డ్రోన్ పెట్టాలంటే భయం. ఈరోజు మా సభకి మేము చూస్తున్నాం, ఎవరైనా డ్రోన్ పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. జనం ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా అభిమానంతో వస్తున్నారు. ఈరోజు మొన్న అద్దంకిలో సభ పెడితే కాబోయే నుంచి మేము బస్సుగా ఏర్పాటు చేస్తే మాకు ఆ బస్సు కాదు ఇంకా అంతకంటే రెట్టింపు కావాలని అడిగి జనాలు మాకు పంపేదని మాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయో మా మండగారి నుంచి మేము వస్తాం అని. అటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ప్రజలు వచ్చిన వారు కూడా వచ్చినట్టు అక్కడే నిలబడి ఆయన ప్రసంగం అయ్యేదాకా విని ఏం చెప్తాడా జగనన్న అని వినిపోయే పరిస్థితి ఈరోజు చూస్తాను. ఈరోజు నిజంగా మన కావలి నియోజకవర్గంలో జరగబోయే సభ కావలి ఒక రికార్డు చరిత్ర సృష్టించబోతోంది. 1.5 లక్ష జనాభా, దాదాపు 15 ఎకరాలు అక్కడ మీటింగ్ పెట్టున్నాము. అదేవిధంగా పార్కింగ్ అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈరోజు దాదాపు అక్కడికి 1.5 లక్ష వస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ట్రాఫిక్ జామ్స్ అన్నీ కాకుండా కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు కూడా. కాబట్టి ఆ సభతోనే వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో ఫుల్ స్వీప్ గతంలో ఏ విధంగా 10కి 10 వచ్చినాయో ఈరోజు మన పార్లమెంటు పరిధిలో ఉన్న 7కి 7 స్థానాలు కూడా జరగబోతున్నాం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, నెల్లూరు జిల్లాలో పుట్టిన వ్యక్తి, ఇక్కడే చదువుకున్న వ్యక్తి, ఈరోజు జగనన్న తర్వాత జగనన్న అంతటి వాడు మన వేణుంబాక విజయసాయి రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు మన నెల్లూరు జిల్లాకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం మా అందరి అదృష్టం కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకి ఏ పని కావాలన్నా మన జిల్లాలో కావచ్చు, మన కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఏ పని కావాలన్నా ఇమ్మీడియట్గా విజయసాయి చెప్తే ఆల్మోస్ట్ జగనన్న చెప్పినట్టే. కాబట్టి మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఒక మంచి అవకాశం ఈరోజు మనకి విజయసాయి అన్న ద్వారా రాబోతా ఉంది. జగనన్న పంపించాడు మనకి విజయసాయి అని మన నెల్లూరు జిల్లాకి కానుకగా అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు జగనన్న ఆధ్వర్యంలో దాదాపు 1455 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ అక్కడికి కావచ్చు, రైతాంగానికి కావచ్చు. అదేవిధంగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా దాదాపు ఒక 1000 కోట్ల పైచూకు దాదాపు 2500 కోట్లు కావాలి కాన్స్టిట్యున్సీకి ఇవ్వటం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. అఫ్కోర్స్ వాటిలో కొన్ని వర్క్స్ కంప్లీట్ అన్నీ ఉన్నాయి, అన్కంప్లీటెడ్ కూడా కొన్ని కారణాలుగా ఉన్నాయి.
ఈరోజు కావలి నియోజకవర్గ పెదగందని కూడా కోరుకునేది ఒకటే, ఏవైతే కంప్లీట్ అయినాయో ఫిషింగ్ హార్బర్ కావచ్చు, అదేవిధంగా మన రామాయపట్నం పోర్టు కావచ్చు, అదేవిధంగా జువోదయ నుంచి రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఆమదాది నుంచి ఎడగోబకి రోడ్డు కావచ్చు, అదేవిధంగా మన భూగోళ మండలం అనేక రోడ్డు కాంక్రీట్ రోడ్స్ కావచ్చు, జగదత్తి మండలంలో కాంక్రీట్ రోడ్స్ కావచ్చు, అవిరు మండలంలో మెయిన్ రహదారి కావచ్చు, అదేవిధంగా కావలి నుంచి తుమ్మలపేట రోడ్డు కావచ్చు, బైపాస్ కెనాల్ కావచ్చు, సంగం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ కావచ్చు, అదేవిధంగా మన దుత్తూరు నుంచి మన ఉదయగిరి రోడ్డు కావచ్చు, మన ట్రంక్ రోడ్డు కావచ్చు, కావాలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు జగనన్న వల్ల మనకి ఇవన్నీ రాబోతున్నాయి. వాటిలో కాకపోతే కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని అన్కంప్లీటెడ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా మేము రేపు జగనన్నే మగి ఆంధ్రప్రదేశ్లో మీ అందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ స్పందన చూసేది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయినంటే కావలి కనకపడటం అనేది గ్యారంటీ. అది చేసేదానికి ఈరోజు మేము ఎప్పుడు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ప్రతిపక్షాలు వస్తాయి, అబద్ధాలు చెప్తాయి. ఉదాహరణకి తుమ్మలపేట రోడ్డు, కౌగమ్మ బ్రిడ్జి, మినీ స్టేడియము, జోదిన ఫిషింగ్ హార్బరు, ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇవన్నీ మేము చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు చేయకుండా ఆపేసినవి. అసలు ప్రారంభించిన కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు మేము ప్రారంభించాము, చేస్తున్నాము. కొన్ని ఫైనాన్షియల్ బర్డన్స్ వల్ల, కొంతమంది కాంట్రాక్టర్గా వల్ల కొన్ని ఆగి ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత రేపు గెలిచిన ఒక 1.5 year మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎక్కడ కూడా ఏవి పెండింగ్ ఉండవు. బ్రహ్మాండంగా తీర్చిదిద్దే అవకాశం మాకు ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం తరఫున పోటీ చేసే వ్యక్తి మన ముసునూరు రోడ్డు గురించి మాట్లాడతాడు. కాంపౌండ్ పడగొట్టారు అని. కాంపౌండ్ పడగొట్టారు, ఈ ప్రభుత్వంలో రౌడీజం చేశాను. కాంపౌండ్ పడగొడితే రౌడీజమా? ఈరోజు ముసునూరులో నేను చెప్తున్నాను, అతనికి అవగాహన లేదు. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక డ్రైన్ వేయాలన్నా దానికి చట్ట నియమ నిబంధనలు ఉంటాయి. ఆ వేసే వర్క్ కానీ చేసే వర్క్ కానీ క్వాలిటీగా ఉండగా, ఆ డ్రైన్స్ కానీ అవన్నీ కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.